మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. 28th February ఇస్ ఎ నేషనల్ సైన్స్ డే. మనం ప్రస్తుతం అయితే జెడ్పీహెచ్ స్కూల్లో అయితే ఉన్నాము. ఇక్కడ నేషనల్ సైన్స్ డేని చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అసలు సైన్స్ డే అంటే ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? నా పేరు డాక్టర్ జె చంద్రశేఖరరావు. నేను ప్రెసెంట్ ఎడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్షా అభియాన్ విశాఖపట్నం జిల్లాలో చేస్తున్నాను. నేను ఈరోజు సైన్స్ డే అనేటటువంటిది దేశవ్యాప్తంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. సో దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పిల్లల్లో సృజనాత్మకతను అనేటటువంటి దాన్ని వెలికి తీసి వాళ్ళు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగి మన భారతదేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి ఉపయోగపడేటటువంటి ఏవైనా ఆవిష్కరణలు చేసి వాళ్ళు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి మన గవర్నమెంట్ సమగ్ర శిక్షా అభియాన్ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మొత్తం అందరం కలిసి ఈరోజు ఈ విశాఖపట్నం జిల్లాలో ప్రతి స్కూల్లోని, అది జిల్లా పరిషత్ అవనివ్వండి, గవర్నమెంట్ అవనివ్వండి, ఎయిడెడ్ అవనివ్వండి, ఏదైనా సరే ప్రతి స్కూల్లో కూడా మనకి ఈరోజు సైన్స్ డే జరపాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. సో టీచర్స్ అండ్ విద్యార్థులు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈరోజు చాలా రకాలైనటువంటి వాళ్ళు ఈ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. సో మరి ఈ సైన్స్ డే తాలూకా ముఖ్య ఉద్దేశం గురించి మనం ఎందుకు ఇలా జరుపుకుంటున్నాం అనేసరికి మనం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి మన దేశ ప్రగతిని అండ్ దేశం తాలూకా కీర్తిని ప్రపంచ దేశాల్లో మంచిగా ఎదిగే విధంగా చూసేటటువంటి మన భౌతిక శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర్ వెంకటరామన్. ఆయన పూర్తి పేరు సర్ చంద్రశేఖర్ వెంకటరామన్. దాన్నే మనం సివి రామన్ అని అంటాము. భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని సంపాదించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఇప్పటికీ కూడా భౌతిక శాస్త్రంలో అతనికి మాత్రమే రావడం జరిగింది. సో అప్పట్లో అంటే సుమారుగా 1930లో ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన 28 అండ్ February 28ని మనకి రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి దాన్ని కనుగొనడం జరిగింది. ఆ కనుగొన్న రోజునే మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ రామన్ ఎఫెక్ట్కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది అంటే రామన్ గారు ఒకరోజు ఆయన ఇంగ్లాండ్ వెళ్తున్నప్పుడు షిప్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ సముద్రపు నీళ్ళు ఎందుకు నీలంగా ఉంటాయి, ఆకాశం ఎందుకు నీలంగా ఉంటుందని ప్రశ్నించుకోవడం, తర్వాత దాన్ని ఆన్సర్ రాబట్టాలనేటటువంటి తపనతో ఆయన మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత చాలా కృషి చేశారు. ఆయన జీవిత చరిత్రగా చదివితే ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చారన్నది మనకు తెలుస్తుంది. ఈ రామన్ ఎఫెక్ట్ కనుక్కోవడానికి ఆయన ఉపయోగించినటువంటి పరికరం తాలూకా కాస్ట్ కేవలం 200 రూపీస్, 200 రూపాయలు విలువ చేసేటటువంటి పరికరంతో ఆయన నోబెల్ బహుమతిని తీసుకొని వచ్చి ఈరోజు ఫిజిక్స్లో ఇంతవరకు ఇంత టెక్నాలజీ డెవలప్ అయిపోయింది, చాలా డెవలప్ అయింది. కానీ ఫిజిక్స్లో ఇంతవరకు మనకు ఇండియా నుంచి ఎవరికీ కూడా నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది రాలేదు. దానికి ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన ఏమంటారంటే ఎప్పుడు కూడా మనం ఎంత పెద్ద పెద్ద పరికరాలు పెద్ద పెద్ద ల్యాబ్స్లో చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, మన దగ్గర ఉన్న దాంట్లో ది బెస్ట్ లోతుగా ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఏదైనా కనుగొనాలి అనేటటువంటి తపన, నూతనమైనటువంటి ఆలోచనలు మాత్రమే మనకి ఎంతటి స్థాయికైనా తీసుకెళ్తాయి అనేటటువంటిది ఆయన ఆ తపనతో చెప్పారు. అదే ఆయన రుజువు చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ రామన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదండి, సింపుల్గా దీన్ని మనం చూసేది నార్మల్ ఎఫెక్ట్ అంటాం. మనం నార్మల్గా కాంతి పడినప్పుడు దానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది, తరంగ దైర్ఘ్యము, అండ్ ఆఫ్టర్ స్కాటరింగ్ అయిన తర్వాత కూడా ఆ వేవ్ లెంత్లో పెద్దగా చేంజ్ ఉండదు, కాబట్టి నార్మల్ స్కాటరింగ్ అంటాం దాన్ని. రామన్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుందంటే ఏదైనా ఒక రే ఇన్సిడెంట్ అయినప్పుడు దానికి ఏదో ఒక వేవ్ లెంత్తో వచ్చి ఇన్సిడెంట్ అవుతుంది ఏదైనా ఒక పదార్థం మీద. తర్వాత ఏమవుతుంది, స్కాటర్ అయినటువంటి దాంట్లో దాని తాలూకు వేవ్ లెంత్ ఇన్సిడెంట్ అయిన దానికంటే డిఫరెంట్గా ఉంటుంది. సో అది ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది ఒకదాని మీద అవుతుందంటే చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిక్విడ్స్, ద్రవాల మీద ఆయన ఈ వేవ్ లెంత్స్ ఇన్సిడెంట్ అయినట్టుగా చేసి స్కాటర్ అయినటువంటి రేస్ తాలూకా వేవ్ లెంత్స్ అన్నింటినీ ఫైండ్ అవుట్ చేయడం జరిగింది.
సో అప్పుడు ఆయన ఫైనల్గా కన్క్లూజన్కి వచ్చారంటే ఈ స్కాటర్డ్ అయినటువంటి కిరణం తాలూకా తరంగ దైర్ఘ్యంలో మార్పు అనేటటువంటిది ఈ పదార్థం తాలూకా స్వభావాన్ని తెలియజేస్తుంది అన్న కన్క్లూజన్కి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం ఏదైనా ఒక డైమండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ డైమండ్ ప్యూరా కాదా అసలు ఏముంది అనేటటువంటిది రేస్ని పంపించి స్కాటర్ అయినటువంటి దాన్ని బట్టి అది ఎలాంటిదో చెప్పేవచ్చు. అలాగే మనం ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాం, ఆ పదార్థం లోపల గుల్లగా ఉందా లేదంటే అందులో అసలు ఏ మెటల్స్ ఉన్నాయి, ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేటటువంటిది ఓన్లీ రేస్ని పంపించి స్కాటర్ అయినటువంటి రేస్ని స్టడీ చేయడం ద్వారా దాన్ని పూర్తిగా మనం డిస్టర్బెన్స్ చేయకుండా దాన్ని ఏమి చేయకుండానే మనం దాంతో క్యారెక్టర్స్ అన్ని కూడా స్టడీ చేసేవచ్చు. సో అంత అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ఈరోజు కలర్స్ కానీ లేదంటే ఏ మెటీరియల్ కానీ స్కానింగ్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ది రామన్ ఎఫెక్ట్. కాబట్టి ఆ రోజుల్లోని రామన్ గారికి నోబెల్ ప్రైజ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే, ఇదే రోజున మనం సైన్స్ డే సెలబ్రేట్ చేస్తున్నప్పుడు పిల్లలకి ప్రజెంట్ జెడ్పీహెచ్ స్కూల్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ అయితే మీరు మేజర్గా పిల్లల్లో చేయిస్తున్నారు? అంటే పిల్లలకి మేము స్వేచ్ఛనివ్వడం అనేటటువంటిది ముందు జరుగుతుందండి. ఎప్పుడైతే పిల్లలకి స్వేచ్ఛనిచ్చామో వాళ్ళంతటా వాళ్ళు స్వతహాగా ఏదైనా చేయడం జరుగుతుంది. టీచర్లు అనేటటువంటిది ఓన్లీ గైడ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు చేయాలన్నమాట. సో మేము ఏంటంటే ప్రతిదీ కూడా పిల్లల్లో వాళ్ళకి క్వశ్చనింగ్ అనేటటువంటిది వచ్చేటట్లుగా చేయడం, ఆ క్వశ్చనింగ్కి ఆన్సర్ ఏ విధంగా వస్తుంది, దానికి ఏ ప్రాజెక్ట్ చేస్తే సరిపోతుంది అనేటటువంటిది వాళ్ళకి థాట్స్, ఇన్నోవేటివ్ థాట్స్ రావాలి. ఆ వచ్చే విధంగా మేము గైడ్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. ఈరోజు పిల్లలు తీసుకొచ్చిన వర్కింగ్ మోడల్స్ ఉన్నాయి. వర్కింగ్ మోడల్ ఒక మామూలుగా ఉన్నాయి. అంటే వర్కింగ్ మోడల్ అందరూ చేయలేరు. అందులోకి 6th, 7th, 8th పిల్లలు అంటే వర్కింగ్ మోడల్ చేయడం కష్టం. కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి దాంట్లో అసలు ఎంత వరకు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వాల్వ్ అయి ఉంది. ఒక స్టూడెంట్ ఆర్డినో తీసుకుని వచ్చడం జరిగింది. ఆర్డినో నుంచి అంటే మనకి సౌండ్ వేవ్స్ ఎంత డిస్టెన్స్ వెళ్ళి మళ్ళీ వస్తుంది, ఎంత డిస్టెన్స్లో ఉంది, సోనార్ ఏ విధంగా పనిచేస్తుంది, ఇలాంటివన్నీ కూడా ఒక 9th క్లాస్ స్టూడెంట్ ఈరోజు చేయగలుగుతున్నాడు అంటే అది ఈరోజు మా చంద్రంపాలెం జడ్పీ హై స్కూల్లో ఉన్నటువంటి కంప్యూటర్ టీచర్స్ ఇచ్చినటువంటి ట్రైనింగ్, అది కంప్యూటర్స్ మీద దీని మీద. సో ఇలాగా ప్రతిదీని బాగా నాలెడ్జ్ స్టూడెంట్స్ ఉన్నారు, పూర్ స్టూడెంట్స్ ఉన్నారు. పూర్ స్టూడెంట్స్ నుంచి కూడా కొత్త ఆలోచనలు చేయించడం ద్వారా, వాళ్ళు కొత్త ప్రాజెక్టులు చేయించడం ద్వారా వాళ్ళు ఏదైనా సరే కొత్త థాట్స్ రావాలి, ఏదైనా నేను చెయ్యాలి, నేను చెయ్యగలను, నేను ఏదైనా సొసైటీకి ఉపయోగపడేది చేస్తాను అనేటటువంటి తపన వాళ్ళు క్రియేట్ చేయడం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుందండి. సో ధన్యవాదాలండి. ఇలాగ మీలాగే మీడియా మిత్రులందరికీ, ముఖ్యంగా సుమన్ టీవీ వాళ్ళకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సైన్స్ డేలు, సైన్స్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే మీరందరూ కూడా ఖచ్చితంగా ఇలా వచ్చి మా పిల్లల్ని, మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు ఇలా చేసినట్లయితే పిల్లల్లో ఒక ఉత్సాహం అనేటటువంటిది రావడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే చాలా రకాలుగా విద్యార్థుల్లో అన్ని రకాల స్కిల్స్ని డెవలప్ చేయడానికి చాలా రకాల పథకాలను తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అమౌంట్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు సైన్స్ డే కండక్ట్ చేయడానికి యాప్ కాస్ట్ వాళ్ళు కానీ, అలాగే సమగ్ర శిక్ష నుంచి మొత్తం అమౌంట్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. పిల్లలకి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ థాట్స్ అనేటటువంటివి డెవలప్ చేయడానికి గవర్నమెంట్ చాలా రకాలైనటువంటి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. సో పిల్లలు చేస్తున్నారు అండ్ టీచర్లు కూడా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్య ఈ సైన్స్ డే సందర్భంగా సమగ్ర శిక్ష నుంచి అయితే మొత్తం విత్ ఇన్ ద స్టేట్లోని ఎక్కడికైనా ఎక్స్కర్షన్ వెళ్ళడానికి అమౌంట్ రిలీజ్ చేసింది. అలాగే అదర్ స్టేట్కి వెళ్ళడానికి కూడా ఒక స్టూడెంట్కి ఎంత అని చెప్పి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రభుత్వం చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఇలాంటి సమయాల్లో ప్రజలు అంటే తల్లిదండ్రులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తుంది, ఎక్కడికో సండే టైం ఏదో పిక్నిక్లకు అక్కడికే వెళ్ళేటంటే సైన్స్ మ్యూజియం కానీ, సైన్స్ సెంటర్స్ కానీ ఇలాంటి థాట్లు ఉండేటటువంటి చోట్లకి పేరెంట్స్ తీసుకెళ్ళడము, టీచర్స్ కూడా ఇలాంటి ఎక్స్కర్షన్స్ తీసుకెళ్ళడము, ఇవన్నీ చేయడం వల్ల ప్రతి మట్టిలోనూ మాణిక్యాలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి పిల్లలు ఉన్నారు. సో అందరం కలిసి చేస్తేనే డెఫినెట్గా ఒక యూనిటీతోని, ఒక సమైక్యతతోని మనందరం కూడా అభివృద్ధి చెందడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ రకంగా మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ మా స్టూడెంట్స్ తాలూకా ప్రాజెక్ట్స్ కూడా మీరు ప్రజెంట్ చేయండి అన్నీ కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు సైన్స్ డే సందర్భంగా జెడ్పీహెచ్ స్కూల్లో చాలా మంది పిల్లలు చాలా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్తో అయితే మన ముందుకు వచ్చేసారు. సో మనం వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇప్పుడు మన ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీ పేరమ్మా? రాకేష్ మేడం. ఓకే, ఏ క్లాస్ నువ్వు? 9th క్లాస్. ఓకే, ఏంటి ఈరోజు నీ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? డిస్టెన్స్ డిటెక్టర్. ఓకే, మీ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది? అంటే దాని ఎదురుగున్న ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి దాని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది.
ఓకే, RD ఒకసారి నీ ప్రాజెక్ట్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఇది అల్ట్రాసోనిక్ సెన్సర్. ఈ అల్ట్రాసోనిక్ సెన్సర్ ట్రాన్స్మిటర్ నుంచి కొన్ని సౌండ్ వేవ్స్ని ఆబ్జెక్ట్ పంపిస్తుంది. ఆ ఆబ్జెక్ట్ గుద్దుకొని తిరిగి మళ్ళీ రిసీవర్ పంపించి ఆ రిసీవర్ నుంచి ఉన్న టైంని స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఆర్డినో డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఆ డిస్టెన్స్ మన ఉన్న సీరియల్ మానిటర్లో చూడొచ్చు. ఓకే ఓకే, దీన్ని ఏమంటారు? ఇది ఒక మినీ రాడార్ లాంటిది. రాడార్ అనేది చుట్టూ స్కాన్ చేసుకుని దాని దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ని ఇంకా మరి దాని డిస్టెన్స్ని స్పీడ్ని టైంని చెప్తుంది. ఈ రాడార్ అనేది దాని ఎదురుగున్న ఆబ్జెక్ట్స్ని బేస్ చేసుకుని స్పీడ్ టైం బేస్ చేసుకుని దాని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సో దీన్ని ఎక్కడెక్కడ అప్లై చేస్తారు? రాడార్ అనేది చాలా చోట్ల అప్లై చేస్తారు. ఎలాగంటే మన ఎదురుగున్న వార్షిప్స్ ఉన్నాయనుకోండి, వార్షిప్స్లో ఎంత దూరంలో ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, చుట్టూ స్కాన్ చేస్తుంది కాబట్టి దాని డిస్టెన్స్ కూడా చూడొచ్చు. అలాగే సబ్మెరీన్స్లో కూడా యూజ్ చేస్తారు. అలాగే మన వస్తువులు ఏమైనా సముద్రంలో పడిపోతే ఈ రాడార్ అనేది స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఉందో కూడా చూపించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కండి, ఏ క్లాస్ నుమ్మా? 9th మేడం. 9th క్లాస్ పిల్లోడు ఒక మినీ రాడార్ని అయితే ప్రిపేర్ చేశాడంటే నమ్ముతారా? జెడ్పీహెచ్ స్కూల్లో ఎంత ఇన్నోవేటివ్ థాట్స్తో వచ్చారో పిల్లలు వాళ్ళంతటి వాళ్ళే ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము చేస్తామని ముందుకు రావడం, డైరెక్ట్గా ఇక్కడ మనకి డెమో కూడా చూపిస్తున్నారు. మినీ రేడార్నే తయారు చేశాడని చెప్పొచ్చు. ఎంత ఎంకరేజ్మెంట్ ఉందో ఇక్కడ ఉన్న టీచర్సే కానివ్వండి, వాళ్ళు ఇంకా మరిన్ని ఇన్నోవేటివ్ థాట్స్తో అయితే ముందుకొచ్చి పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు.